అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రప్రగడ వంటలు. అందరూ ఎలా ఉన్నారు? ఇవి దసరా స్పెషల్ వీడియోలండి. ఈ వీడియోలో 8దో రోజు, 9దో రోజు ఏ అమ్మని పూజిస్తారు, ఏం నైవేద్యాలు పెట్టాలని చూపిస్తానండి. 8దో రోజు దుర్గాదేవిని పూజిస్తారండి. సింబలైజెస్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్. అమ్మకి అల్లం గారెలు నైవేద్యంగా పెట్టాలండి. నేను ఆల్రెడీ ముందు 7 రోజులు ఏ అమ్మని పూజిస్తారు, ఏం నైవేద్యాలు పెట్టాలని వీడియో చేశానండి. చూడకపోతే చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు చూడండి. అల్లం గారెలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మినపప్పు అండి. 1/2 కప్ మినపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకోండి. 2 గంటల తర్వాత ఒక జార్ తీసుకుని ఈ మినపప్పుని మిక్సీ పట్టుకోండి. ఈ పిండి గట్టిగా ఉండాలండి. ఈ మాదిరిగా పల్చగా ఉందంటే మాత్రం గారెలేసుకోవడానికి రాదు. ఇప్పుడు ఇందులో అల్లాన్ని, ఒక పచ్చిమిర్చిని, 1 టీ స్పూన్ జీరా, కరివేపాకు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని నూనె ఏసుకుని, నూనె వేడెక్కాక చెయ్యిని తడి చేసుకుని కొంచెం పిండి తీసి మధ్యలో హోల్ చేసి ఆయిల్‌లో జాగ్రత్తగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన అల్లం గారెల ప్రసాదం రెడీ. 9దో రోజు మహిషాసురమర్దిని దేవిని అమ్మని పూజిస్తారు. సింబలైజింగ్ ది విక్టరీ ఆఫ్ ట్రూత్ అండ్ జస్టిస్. అమ్మకి కడంబాన్ని నైవేద్యంగా పెట్టాలండి. కడంబం అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అన్నం, పప్పు, కూరగాయలు కలిపి చేసిన దాన్ని కదంబం అని అంటారు. అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ లాగా. ముందుగా ఒక కప్పు బియ్యాన్ని, 1/2 కప్ కందిపప్పుని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని, కందిపప్పు వేసుకుని 4 కప్పులు వాటర్ ఏసుకొని కుక్కర్ పెట్టుకోండి. బియ్యాన్ని, కందిపప్పుని ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ కూడా తీసుకోవాలండి. కుక్కర్ అయ్యి చల్లారాక పప్పు గుత్తి తీసుకుని ఇలా స్మాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 చెంచాలు నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక 4 ఎండుమిర్చీలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/4 టీ స్పూన్ మెంతులు, కొంచెం కొబ్బరి వేసుకుని 2 నిమిషాల పాటు వేపుకోండి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 1:30 గ్లాసు వాటర్ ఏసుకొని, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఆనపకాయ, ములక్కాడ వేసుకొని 10 నిమిషాల పాటు ముక్కలన్నీ ఉడికేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని 2 చెంచాలు నూనె ఏసుకుని, నిమ్మకాయ సైజంత చింతపండుని వేడి నీళ్ళతో 10 నిమిషాల పాటు నానబెట్టుకొని గుజ్జుగా చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఇంగువ, కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. చింతపండు 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుతూ ఉండండి. తర్వాత ఉడికించుకున్న ముక్కల్ని నీళ్ళొంపేసి ఇందులో వేసేసుకోండి. అలాగే ఇందాక పక్కన పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందాక స్మాష్ చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి 2 గ్లాసులు వాటర్ ఏసుకొని దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండండి. దగ్గర పడ్డాక ఇలా ఉంటుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కదంబం ప్రసాదం రెడీ. అమ్మల ఆశీర్వాదం ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ క్లిక్ చేయమంటుంది మీ ఎర్ర ప్రగడ.